హలో గైస్, వెల్కమ్ టు ద తులసి ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం అథమెటిక్లోని ఇంపార్టెంట్ మోడల్స్ని డిస్కస్ చేయబడుతున్నాం. ఇవి బ్యాంక్స్ మరియు ఎస్ఎస్సికి ఉపయోగపడతాయి. ఈరోజు ఒక్కొక్క క్వశ్చన్ మోడల్ని ఫైవ్ క్వశ్చన్స్ చేద్దాము. అండ్ ఇంకెవరైనా ఆన్లైన్ ట్యూషన్స్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ చెప్పాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లో రిజిస్టర్ అవ్వండి. లేదంటే మీ పిల్లలకి ట్యూషన్ చెప్పించుకోవాలనుకున్నా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, స్టూడెంట్గా జాయిన్ కావచ్చు. ట్యూటర్ అయితే ట్యూటర్గా, స్టూడెంట్ అయితే స్టూడెంట్గా జాయిన్ కావచ్చు. అయితే ఈరోజు మూవ్ ఆన్ అవుదామండి మన ప్రాక్టీస్కి. ఈరోజు మొదటి క్వశ్చన్ వచ్చేసి Ravi's expenditure and saving are in the ratio 5:2. His income increased by 20%. If his savings increased by 10%, then how much percentage does his expenditure increase అన్నాడు. అయితే మనకు బేసిక్గా తెలిసింది ఏంటంటే, బేసిక్ ఫార్ములాస్ ఏంటంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అని తెలుసు మనకి. అయితే ఇన్ ద రేషియో 5:2 అన్నాడు. 5:2 అంటే దీన్ని 50, దీన్ని 20గా చేసుకోవచ్చు. 50 ఎక్స్పెండిచర్ అన్నాడు, ప్లస్ 20 సేవింగ్స్ అన్నాడు. టోటల్ ఇన్కమ్ ఎంత? 70. ఇఫ్ మనం ఇన్కమ్ ఇంక్రీజ్ బై 20% అంటే 20, 70, 14%, 84 అవుతుంది న్యూ ఇన్కమ్ వచ్చేసి. అండ్ సేవింగ్స్ ఇంక్రీజ్ బై 10%, 10% అంటే 22 అవుతుంది న్యూ సేవింగ్స్ వచ్చేసి. ఇప్పుడు మనకి ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ కావాలి కాబట్టి 84 మైనస్ 22 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 4 మైనస్ 2 2, 8 మైనస్ 2 6, 62. 50 ఉన్నది కాస్త 62 అయింది. అంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది? 12/50 ఇంటూ 100, 51 52 24% అనేది ఇంక్రీజ్ అయింది. దేంట్లో? అతని ఎక్స్పెండిచర్ మనకు అడిగింది ఏంది? ఎక్స్పెండిచర్. హౌ మచ్ పర్సెంటేజ్ డస్ ఈజ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అన్నాడు. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ 24% అయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మీరాస్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ ఆర్ ఇన్ ద రేషియో 4:1 అన్నాడు. హర్ ఇన్కమ్ raises by 30%. If her saving raises by 25%, what is the percentage increase in her expenditure? దీనిని మనం మిక్చర్ అండ్ అలిగేషన్లో కూడా చేయొచ్చు. సేమ్ ఫార్ములా ఏంటిది? ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా. అయితే మనం డైరెక్ట్ ఎలా చేద్దామంటే, ఇన్కమ్ అంటే టోటల్ మొత్తం ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ రెండు కలిపి ఇంక్రీజ్ అయింది కాబట్టి బోత్ మిక్చర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్, రైట్? దెన్ ఇఫ్ హర్ ఇన్కమ్ ఈజ్ రేజ్డ్ బై 30% అనుకుందాం, అండ్ సేవింగ్ రేజెస్ బై 25%. ఎక్స్పెండిచర్ ఎంత రేజ్ అయిందంటే ఎక్స్, అండ్ ఎక్స్పెండిచర్ రేషియో ఎంత? 4, అండ్ సేవింగ్స్ రేషియో 1. దెన్ ఇఫ్ మిక్చర్ అండ్ అలిగేషన్ అప్లై చేసినట్టయితే 25, దీని పెద్దదాని నుంచి చిన్నది తీసేయాలి కాబట్టి 30 మైనస్ 5 25 5. 4 అనేది 5 అవుతుంటే 1 అనేది ఎంత? 1 ఇంటూ 5/4, ఇట్ ఈస్ 5/4. దెన్ వెన్ one of these is bigger than this, smaller than this, then it has to be bigger than this. 30 plus 5/4 కదా. అంటే 31.25% ఆన్ ద ఇంక్రీజ్ ఇన్ ఇస్ ఎక్స్పెండిచర్లో ఇంక్రీజ్ అయింది 31.25%. ఇలా చేయొచ్చు, లేదంటే ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా కూడా చేయొచ్చు. ఇది షార్టెస్ట్ మెథడ్ అన్నట్టు, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ ఉపయోగించి. నెక్స్ట్ క్వశ్చన్. అరుణ్స్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ ఆర్ ఇన్ ద రేషియో 7:3. హిస్ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 15%. ఇన్కమ్, expenditure, savings. Income is increased by 15% and his savings increased by 10%. Then find his percentage of increase in his expenditure లో కనుక్కోవాలి. మిక్చర్ అండ్ ఎలిగేషన్ ఉపయోగిద్దాం. 10 మైనస్ అండ్
their expenditure and saving ratio are in the 7:3 ratio. Okay, then 10 minus 5, 5. Then 7 becoming 5, then 3 becomes what? 5 by 7 is equal to 15 by 7 is equal to 2.14. One of these is smaller than this and other one has to be bigger than this. So 15 plus 2.14 is equal to 17.14% is the increase in his expenditure. Okay, next, Kiran's expenditure or saving are in the ratio 6:1. His income goes up 40%. If savings goes up 20%, then what is the percentage increase in his expenditure? ఈ క్వశ్చన్ మూడు చేస్తున్నాం కాబట్టి ఈ క్వశ్చన్ మీరు ఓన్గా ట్రై చేయడానికి వీడియో పాజ్ చేసి ఓన్గా చేయడానికి ట్రై చేయండి. తొందరగా కామెంట్ చేయండి ఒకవేళ మీకు రైట్ ఆన్సర్ కానీ వస్తే చెక్ చేసుకోండి. దాని తర్వాత హిస్ ఇన్కమ్ ఈస్ గోస్ అబౌట్ 40%, his saving goes upon 20%, and both ratio are in the 6:1. Then 40 minus 20, 20. 6 becoming 20 into 20 by 6 is 20 by 6, and one is smaller than this, other one has to be bigger than this. So this 40 plus 20 by 6, 6 ones are 6 threes are, and remaining is 2 by 6 and 1 by 3. 43 1 by 3 percentage is the increase in his expenditure. And last and final of this model, here we go. దీన్ని మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత మీ ఆన్సర్ చూసుకోండి. వీడియో పాజ్ చేయండి. our income increase by 10%. ఇన్కమ్ అనేది టోటల్ 10% ఇంక్రీజ్ అయింది. అండ్ సేవింగ్స్ ఇంక్రీజ్ బై 5%. both are ratio in the 9:2. then we have to apply mixture and alligation. 5, 9 becoming 5, 5 by 9, 10 by 9 is a 1 by 9, and plus 10 is the 11. 1 by 9 percentage is the increase in his expenditure. ఈ మోడల్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ మోడల్ మాత్రం చాలాసార్లు అడిగారు ఎస్ఎస్సిలో, చూసుకోండి. నెక్స్ట్ మోడల్